తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమితులైన మాజీ క్రికెటర్ అజరుద్దీన్ తుర్క్యాంజల్ మున్సిపాలిటీలో తురూర్ గ్రామంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు మల్రెడ్డి రంగారెడ్డితో కలిసి పర్యటించారు. అనంతరం మల్రెడ్డి రంగారెడ్డి ఇంట్లో కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తలతో కలిసి మాట్లాడారు. అక్కడ ఉన్న క్రికెట్ టీం సభ్యులతో కొద్దిసేపు ముచ్చటించారు. అజరుద్దీన్ మాట్లాడుతూ ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోని తురూర్లో మల్రెడ్డి రంగారెడ్డితో పర్యటించి కార్యకర్తల్ని కలవడం సంతోషంగా ఉందని అన్నారు. రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కోసం అధికారంలోకి రావడం కోసం అందరం కలిసి పనిచేస్తామని ఆయన అన్నారు. मेरा बेटा है अभिषेक बैठे ना कल बादल आया था कोई अपना कोई धरना थे ना परसों पक्का 100%। और सत्यनारायण बोल के करीमनगर का नो आने का है, वो परसों एर्रा सत्ता बोल के महबूब नगर का बीजेपी प्रेसिडेंट है ना, उन्होंने आ रही भी नहीं करते वो आज ज्योतिरादित्य के जैसा बोले जाके बात करो काम करना, काम नहीं करना, ग्राउंड लेवल पे काम करना, काम तो करना, काम होता ग्राउंड पे जाना। अभी मैं 100 मारता हूँ तो कैसा मारता है, ग्राउंड पे जाना पड़ता। క్రికెటర్గా పేరు ప్రఖ్యాతలు గడించినటువంటి ఒక క్రీడాకారుడు, మన దేశానికి బ్రహ్మాండమైనటువంటి పేరు తెచ్చినటువంటి మన అజరుద్దీన్ భాయ్ ఈరోజు ఈ రాష్ట్రానికి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ రాష్ట్రానికి వర్కింగ్ ప్రెసిడెంట్గా మొన్ననే నియమించబడినటువంటి అజరుద్దీన్ భాయ్ని మన అందరం కూడా హృదయపూర్వకంగా అభినందించాలని చెప్పి ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా. అజరుద్దీన్ అంటే ఈ భారతదేశంలో ఏ మూలకు ఎక్కడ పోటీ చేసినా ఎంపీగా గెలిచేటువంటి వ్యక్తి. కానీ ఈ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రానికి అధికారంలోకి తేవడమే లక్ష్యంగా ఒక టీం కెప్టెన్గా అజరుద్దీన్ గారు ఈరోజు ఈ రాష్ట్రంలో పనిచేస్తున్నారని చెప్పి సందర్భంగా మనవి చేస్తున్నా. రాహుల్ గాంధీ గారికి, సోనియా గాంధీ గారికి అతి ప్రియమైనటువంటి వ్యక్తి అజరుద్దీన్ గారు. అందుకే ఈరోజు ఆయనను బ్రహ్మాండంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి క్రీడాకారులతో పాటుగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువత, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలంతా అజరుద్దీన్ గారి టీంలో పనిచేయడానికి మరి రాజకీయంగా ఈరోజు ఇప్పుడు ఆయన మొన్నటి వరకు క్రికెట్ టీం కెప్టెన్, ఈరోజు రాజకీయాల్లో రేవంత్ రెడ్డి కెప్టెన్ అయితే ఈరోజు అజరుద్దీన్ గారు కూడా కెప్టెన్గానే పనిచేయబోతున్నాడని చెప్పి ఈ సందర్భంగా మీకు మనవి చేస్తున్నా. అందుకే మొట్టమొదటిసారిగా మన తొర్రూరు గ్రామానికి ఈరోజు మనం అజరుద్దీన్ భాయ్ రావడం మనందరి అదృష్టం. మన యువతకంతా కూడా ఒక మార్గదర్శకుడు అని చెప్పి ఈ సందర్భంగా నేను మనవి చేస్తాను.